Samskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. అడుగుతాను సార్, దాని గురించి అడుగుతాను. అండ్ ఇప్పుడు ఈ అనంతిక క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి అంటే తర్వాత కాలంలో మీరు ఒక మాట అన్నారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నువ్వు ఇలాగే ఉండు, ఈరోజు ఏదైతే నీ స్ట్రెంత్లా అనుకుంటున్నావో ఈ క్యారెక్టర్ కోసం నాకు డబ్బులు కూడా వద్దని చెప్పి నువ్వు నిలబడ్డావో, ఒక మంచి పాత్రను తీసుకోవాలి, ఒక మంచి కథను తీసుకోవాలి, ఆ కథలో నేను భాగం అవ్వాలి అని చెప్పి నువ్వు నిలబడ్డావు చూడు, నువ్వు ఇలాగే ఉండు అని చెప్పి మీరు అన్నారు. బట్ సినిమా ఇండస్ట్రీ అలా ఉంచుద్దంటారా? అలా ఉంచదు కాబట్టి ఆమె నేను ఉండు అంటాను. అంతే కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నా చేతిలో లేదు. ఆ అమ్మాయితో నేను ప్రయాణం చేశా కాబట్టి ఆ అమ్మాయికి నేను ఎంత చెప్పగలను అంతే చెప్పాను. ఓకే, మిగతాదంతా ఇంకా అది కాలం. అండ్ మీరు ఎలా ఉండగలుగుతున్నారు? నేనా అంటే 2000 ఇయర్ తప్పు అయితే సారీ సార్, 2012 మధురం, 2012 బ్యాక్ స్పేస్, 2014 మధురం, 2018 మను, అవును, 2025 8 వసంతం. సో ఈ మొత్తం జర్నీలో మీరు ఎక్కడా కూడా మీరు అనుకున్న ఆ లైన్ అయితే దాటలేదు. సో మీరు ఎలా ఉండగలుగుతున్నారు? ఇట్ ఈస్ జస్ట్ ద వే ఐ యామ్. లేదు సార్, అంటే ఇంకోటి చెప్తాను, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అంటే మళ్ళీ ఏది మాట్లాడినా ఏదో అరగన్స్ అది ఇది అని అనుకుంటారు. నిజం ఏంటంటే అంటే తనని తను గుర్తించుకున్న వ్యక్తి ఈ ప్రపంచం నుంచి గుర్తింపు కోరుకోడు సార్. నాకు ఫార్చునేట్లీ డీప్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత ఇట్లాంటి వాటిల్లో నేను ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి ఉంటున్నాను సార్. సో నేనేంటో నాకు తెలుసు, నా బలం ఏంటో తెలుసు, నా బలహీనత ఏంటో తెలుసు, మంచితనం ఏంటో తెలుసు. సో నాకు ఒక ఆరోగ్యకరమైన సంబంధం ఉంది. ఇది తెలిసినప్పుడు నేను ప్రపంచం నుంచి ఏది కోరుకోను. అలాంటప్పుడు మరి ఎందుకు సినిమా తీస్తున్నావు అని అడగచ్చు. ఎగ్జాక్ట్లీ, ఐల్ కమ్ దేర్. అంటే నేను సినిమాని ఒక రెస్పాన్సిబిలిటీ అనుకుంటా, ఒక కాంట్రిబ్యూషన్ అనుకుంటా. అంటే నేను ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను, ఎక్కడో ఎవరో కన్నీళ్ళు తుడుచుకున్నారు. నేను డబ్బు కోసం నేను తీయట్లేదు, పేరు కోసం అసలే తీయట్లేదు నేను. సో ఇది వద్దనుకున్న వ్యక్తికి ఇంకా వాడు చాలా మూలాలకు వెళ్తాడు. నేను ఎందుకు తీస్తున్నానో తెలిసినప్పుడు నాకు నచ్చినప్పుడే తీసుకుంటూ కూర్చుంటాను. అందుకు నేను సస్టైన్ అవ్వగలుగుతున్నా. బికాస్ నాకు వేరే వాటి మీద లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ మీదనో పేరు మీదనో లేదు. ఈ రోజుకి ఫణీంద్ర నరశెట్టి ఫిలిం అంటే హ్యూజ్ ఆడియన్స్కి తెలియకపోవచ్చు, కానీ కేవలం ఆ పేరు చూసి వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, మధురం తర్వాత మీరు ఎంత పెద్ద నిర్మాతలతో కూర్చున్నారో నాకు తెలుసు, మీకు ఎంత పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయో నాకు తెలుసు. సో వాటన్నిటికీ నో చెప్పడం అనేది చాలా పెద్ద విషయం. సో మీరు నో చెప్పారు. నో చెప్పిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్కి ఎంత టైం పట్టింది? 4 years పట్టిందా సార్? 4 years పట్టింది. సో ఇంత ఓపిక, ఇంత స్థితప్రజ్ఞత ఎలా వచ్చింది? అంటే ఏది ఉంటుంది ఏది ఉండదు అనేది తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం నిలబడగలుగుతాం. అంటే దేని వెనక నువ్వు పరిగెడితే ఎంతున్నా అది మళ్ళీ మారుతుందో, ఏదైతే నువ్వు పట్టుకొని కూర్చున్నప్పుడు చివరి వరకు అది ఉంటుందో నీకు తెలిసినప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆ శక్తి వస్తుంది. స్థిమితంగా ఉండగలిగే శక్తి నీకు వస్తుంది. ఎందుకంటే ప్రపంచం చాలా మట్టుకు వేటి వెనుక పరిగెడుతూ ఉంటుంది. ఎంత పరిగెట్టినా ఇంకా ఆ దాహం తీరదు, రేపింకా. నాకు అలా కాదు. నేను క్లియర్ కట్గా అనుకున్నాను. ఇది చూశాక చాలామంది, అంటే అదేదో ఒక మెసేజ్లో చెప్పాలని నేను అనుకోలేదు, కానీ అరే ఒక అమ్మాయిలో ఎంత బలం ఉంటుందా అనే ఉద్దేశపూర్వకమైన రచన నేను చేద్దామని అనుకున్నా. ఓకే, అందుకు నాకు ఆ స్త్రీ మనసులోపలికి వెళ్ళడానికి నాకు టైం పట్టింది. ముఖ్యంగా రాయడము విషయం కాదు, ఏం రాస్తున్నాము, ఎందుకు రాస్తున్నాము అనే ఒక స్థిమితానికి మనం రావడానికి టైం పడుతుంది. ఓకే, అది. అంటే ఇప్పుడు మహానటి కూడా ఎందుకు ఈజీ అయిందంటే, ఈజీ అని నేను అనట్లేదు, అది పల్లవి గారు ఒక పుస్తకం రాసి పెట్టేశారు అక్కడ. శుద్ధి అలా కాదు, నేను పుట్టించారు ఆ క్యారెక్టర్. కాబట్టి నాకు ఇప్పుడు స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయాలి కదా నేను. ఖచ్చితంగా. ఎంతగా అంటే అది నిజమా అన్నంతగా ఆ పాత్ర. అందుకు నాకు టైం పట్టింది. అండ్ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే స్పిరిచువాలిటీ అంటే ఆ మాటలు కానీ అవన్నీ మనకు అర్థమవుతుంది. అండ్ మీ సినిమాల్లో మధురంలో కానీ, మనులో కానీ, ఇప్పుడు 8 వసంతాల్లో కానీ దేవుళ్ళ రెఫరెన్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఈవెన్ హీరోయిన్కి తను మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ చేయలేనప్పుడు మీరు ఒక సీన్ తీస్తారు, దాంట్లో అమ్మాయికి భగవద్గీత ఇస్తారు చేతికి. ఒక కష్ట సమయంలో భగవద్గీత చదువు అని ఒక డైరెక్టర్ సినిమాలో చెప్పారు అంటే వారికి ఆ మతం మీద కానీ ఆ దేవుళ్ళ మీద కానీ ఎంత విశ్వాసం ఉందో అర్థమైపోతుంది. బట్ ఇదే సమయంలో మీ మీద ఒక కాంట్రవర్సీ వచ్చింది సినిమాలో. ఆ కాశీలో జరిగే సీక్వెన్స్లో ఒక రేప్ సీను, ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా దాన్ని అపోజ్ చేశారు ప్రెస్ మీట్లోనే, బహిరంగంగానే. బట్ పర్సనల్గా మీ సినిమాలు చూసిన వ్యక్తిని నేను కాబట్టి మీ మైండ్ సెట్ అది కాదు. మీరు దేవుళ్ళు అంటే ఎంత విశ్వాసంగా ఉంటారో
ఎంత నమ్ముతారో నాకు తెలుసు. ఎక్కడ తేడా జరిగింది సార్? అంటే మీరు ఆ సీన్ని ఎలా డెలివరీ చేయాలనుకున్నారు, వాళ్ళకి ఎలా అర్థమైంది, ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటారు? ఇది కొంచెం పెద్ద ఆన్సర్ మరి. చెప్పండి సార్. ఓకే. అంటే నాకు దేవుళ్ళనే కాదు, మామూలుగా మనిషి అంటేనే గౌరవం సార్. ఇది నేను 4 కోణాల నుంచి విశ్లేషిస్తా. వెరీ ఇంపార్టెంట్. మొదటిది సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తద్వారా ఏంటంటే బెటర్గా అర్థమవుతుంది చాలామందికి. రెండవది ఒక కమ్యూనిటీని ఒక పేరు తీసి, ఇప్పుడు బ్రాహ్మణులకి ఉన్న రేప్కి కనెక్షన్ ఏంటి, ఒక బ్రాహ్మణుడితో మీరు రేప్ లాంటిది చేయిస్తారా, అత్యాచారం మీద పంపిస్తారా అన్నారు, అది ఆన్సర్ చేస్తాను. మూడోది కాశీ లాంటి పరమ పవిత్రమైన చోట రేపులు ఏంటి అని అడిగారు. నాలుగోది కాశీ లాంటి, మళ్ళీ అదే కాశీ లాంటి పరమ పవిత్రమైన చోట మాంసం ఏంటి, మీ సినిమా కోసం మీరు కబేలాలు పెడతారా అని అడిగారు. ఈ 4 కోణాలు నేను ఇప్పుడు స్పృశించి మాట్లాడతా. అందుకే ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ లాంగ్ ఆన్సర్. ఫస్ట్ థింగ్, మీరు సీన్ని చూసుకుంటే ఆ సీన్ యొక్క డైనామిక్స్, అందులో నాకు ఒక భక్తుడు కావాలి. ఎందుకంటే సీన్ భక్తి చుట్టూ రిలేట్ అయి ఉంది. నువ్వు ఇప్పుడు ఒక దుర్గామాత విగ్రహాన్ని కానీ ఇంట్లో పూజ జరుగుతుంటే తిరిగి ఆ సీన్ కనెక్షన్లో వాళ్ళ భార్య అతనికి కాల్ చేసి ఆర్తి అయిపోయింది, మీరు ఎక్కడున్నారు దర్శనం కోసం అని అడుగుతారు. అడగడం వల్ల మనకి ఇప్పుడు సీన్ ఓపెనింగ్ నుంచే భక్తులు కావాలి మనకి, భార్యాభర్తలు ఇద్దరు. ఓకే. అండ్ భక్తి అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్క కులం యొక్క సొత్తు కాదు. సాయంత్రం ఎవరైనా సరే ఇంట్లో దీపం ముట్టించి ఆరాధన అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. అండ్ కాశీ లాంటి చోట ప్రతి ఒక్కడి నుదుట మీద బొట్టు ఉంటుంది, పడవ నడిపేవాడి దగ్గర నుంచి అరటిపళ్ళు అమ్మేవాడి వరకు. నేను కాశీకి 2 సార్లు వెళ్ళాను, వెళ్ళిన ప్రతిసారి నేను 10 రోజులు ఉన్నాను. సో ఇంకోటి, రుద్రాక్షలు అనేది చాలా సహజం అక్కడ వేసుకోవడం. సో ఇప్పుడు నేను క్యారెక్టర్ని అలా డిజైన్ చేసుకున్నాను. ఇది నేనే ఒక కమ్యూనిటీని భంగపరచడానికో వాళ్ళ మీద ఇది కానే కాదు. నాకు భక్తుడు కావాలి. అండ్ కంటికి భక్తుడు ఎలా కనపడతాడు? ఒక విగ్రహానికి పూజ చేయడం, పొట్టు పెట్టుకోవడం, ఏదో ఒక మాల వేసుకుంటే వాడికి భక్తి ఉందని నువ్వు నమ్ముతావు. అలా నేను క్రియేట్ చేశా. ఇంకోటి, అసలు నేను ఫస్ట్ బ్రాహ్మణులను తక్కువ చేసి చూపించానడానికి ఆధారం లేదు అక్కడ. ఎందుకంటే ఆ అమ్మాయి అతని గొంతు పట్టుకుని ఏమంటుంది, అందరూ మగాళ్ళు ఒకలా ఉండరని నమ్మి నీతో వచ్చానంట తప్ప అందరూ బ్రాహ్మణులు ఒకలా ఉండరని నమ్మి నీతో వచ్చాను అమ్మాయి అనదు. సో ఇప్పుడు అక్కడ సీన్ ని మనం కొంచెం మతి స్థిమితం సరిగ్గా ఉన్న వాళ్ళకి చూస్తే ఎటువంటి మనోభావం దెబ్బతినకుండా చాలా క్లియర్గా అర్థమవుతుంది అతను ఏం చెప్తున్నాడు అనేది. ఓకే. ఇంకోటి, సనాతన ధర్మం గురించి క్వశ్చన్ వేస్తే, ఒక ఆడపిల్లని దుర్గామాతతో పోల్చి ఒక అమ్మవారి స్థాయికి నేను తీసుకొద్దాం అనుకొని రాసిన సీన్ అది. ఇంకోటి, మీరన్నట్టు కష్ట సమయంలో మొత్తం ఇంకా ఆమెలో శారీరక మానసిక శక్తి పోయి ఆమె మీద ఒక 10 మంది మగాళ్ళు అలా పడ్డప్పుడు భగవద్గీత యొక్క పవర్ ఏంటో చూపిద్దాం అనుకున్నది. అంటే ఇంకా దేన్ని ఆధారం చేసుకొని క్వశ్చన్ చేస్తున్నారో ఫస్ట్ నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఇప్పటి వరకు దాని గురించి పెద్దగా ఎందుకు మాట్లాడలేదు అంటే, కొన్ని వందల మంది ఆ రోజు నుంచి నా దాంట్లో అకౌంట్లు ఉన్న వాళ్ళే, అన్నా మేము బ్రాహ్మణ్ అని, అమ్మాయో అబ్బాయో అసలు మాకే ఇలా అనిపించలేదు అని వాళ్ళందరూ నాకు చెప్పారు. కాబట్టి సీన్ ఇప్పుడు నేను మళ్ళీసారి క్లియర్గా చెప్పాను, ఎవరైనా అర్థం కాని వాళ్ళకి పర్స్పెక్టివ్ మార్చుకోండి అని, కొత్తగా చూసే వాళ్ళకి ఓకే ఇదా రచయిత అనుకున్నది. ఇంకోటి, మేము ఆల్రెడీ సెన్సార్తో కూడా కోఆపరేట్ చేసాం. ఎందుకంటే నాకు ఎక్కడో మనసులో ఏదో పొరలో కూడా నాకు లేదండి, పలానా వాళ్ళని నేను అందుకే అన్నా, దేవుడి మీద కాదండి, నాకు మనిషి మీద కూడా గౌరవం. నువ్వు ఎవరు ఏంటనేది నాకు అనవసరం. నేను ఎప్పుడూ ఒక మనిషిని కించపరచను, అది అసలు నార్మల్గా నేను మాట్లాడేటప్పుడే కించపరచను. ఇంకా సినిమాటిక్గా అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు. సో అది నేను చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాను. అది నా మాటలో ఎక్కడా లేదు, ఏదీ లేదు. పులోమని దాన్ని పట్టుకొని వచ్చి మాట్లాడారు. సరే, అంటే వాళ్ళు ఆ రోజు మాట్లాడిన తీరు మీరు గమనిస్తే ప్రెస్ మీట్లో స్వరాన్ని పెంచి అక్కడున్న పిల్లల్ని ఏదో సంతలో పశువుల్లా చూస్తూ అలా మాట్లాడారు. అంటే చాలామంది తర్వాత నాకు మెసేజ్ చేశారు, కింద ఓపెన్ కామెంట్స్లో ఉన్నాయి, మీరుండుంటే అయిపోయేది. అంటే నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, అంటే ఇప్పుడు అడిగిన వ్యక్తి ఒక విలేకరి సార్, మా నాన్న వయసు ఉంటుంది అతనికి సార్. ఘాటుగా నాకు ఇప్పుడు కూడా స్పందించబుద్ధి అవుతుంది, తిరిగి చురక పెడుతూ. కానీ ఎందుకో అంటే నేను ఎక్కడో బై చాయిస్ వద్దనుకుంటున్నది. ఇప్పుడు మీకు తెలుసు, ఇన్ని రోజుల నుంచి ఇది ఉడుకుతుంది, మీరు అడిగినప్పుడు నేను బద్దలవచ్చు, కానీ ఎక్కడో నేను సంస్కారంతో ఆగుతున్నా. తేడా ఉండాలి అక్కడ మాట్లాడిన వ్యక్తికి, ఇక్కడ నాకు. ఇదే చెప్తుంది ప్రజలకి నా ఉద్దేశం ఏంటి, నా మనస్తత్వం ఏంటి. ఇది మొదటి కోణం. రెండోది, బ్రాహ్మణులు ఉన్న రేపు. ఫస్ట్ థింగ్ అండి, ఏ ఒక్కరైనా భూమి మీద పలానా కులం కానీ, పలానా మతం కానీ, పలానా జాతీయతలు పుట్టిన వాళ్ళు చాలా సేఫ్ పీపుల్ అనుకుంటే పోలీస్ శాఖలు అన్ని వాళ్ళనే తీసుకుంటాయి. అంటే మనం ఇంకా ఆలోచించాల్సిన పని లేదు దాని గురించి. అలా నేనే అవమానించట్లేదండి. నేను ఇప్పుడు ఒక క్రైమ్ అనేది ఎక్కడైనా జరిగింది అంటే అది ఆ దేశ కాలమైన పరిస్థితులు బట్టి, ఆ ప్రాంతం బట్టి, అక్కడ ఉన్న మనస్థితి బట్టి క్రైమ్ అనేది జరుగుతుంది.
అంతే. నీ వ్యక్తిగత నమ్మకాల నుంచి క్రైమ్ జరగకపోవడం అనేది ఉండదు. ఇప్పుడు అదే. సరే మీరు అన్నారు, నాకు ప్రూవ్ చేయాలనే ఉద్దేశం లేదు, ఎందుకంటే నా మైండ్ అది కాదు. నేను అంటే బ్రాహ్మణులు ఇలాంటి వాళ్ళు, పలానా కమ్యూనిటీ ఇలాంటి వాళ్ళని నాకు ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలని లేదు. కానీ మీరు లేవనెత్తినందుకు నేను ఏమంటున్నా, ఇప్పుడు యూట్యూబ్ ఉంటుంది అందరికీ, ఈ చూసే వాళ్ళకి వెంబడే ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసుకొని వాళ్ళు చూసుకోవచ్చు. సరూర్ నగర్ ప్రీస్ట్ అని మీరు కొట్టండి. అవును. 2 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే, గుడికి వచ్చే భక్తులతో అసభ్యంగా ప్రవర్తించడం. ఇప్పుడు పూజారి అంటే ఎవరండి? మనం ఒక 10 రోజులు ఒక 10 నిమిషాలు మనం గుడికి వెళ్తేనే మనలో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, ఘంటానాదానికి, దేవుడి ప్రెజెన్స్కి. అట్లాంటిది నువ్వు నిత్యం ప్రధాన అర్చకుడు అండి అతను మైసమ్మ గుడిలో. ప్రధాన అర్చకుడు అంటే నువ్వు దేవుడికి చాలా దగ్గరగా ఉంటావు. అలాంటప్పుడు కూడా అతని మానసిక పరిస్థితిలో అక్రమ సంబంధం కానీ ఇంకోటి కానీ పెట్టుకొని పాపం ఆ అమ్మాయిని చంపి మ్యాన్ హోల్లో పెట్టి పైన సిమెంట్ పెట్టారు. అంటే నువ్వు ఏదైతే ఒక కులం పేరు తీసుకొని